హాయ్ అండి. వెల్కమ్ టు స్మార్ట్ కార్స్ విజయవాడ. మీ దగ్గర ఏమైనా సెకండ్ హ్యాండ్ కార్ ఉండి అది అమ్మాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ అవ్వచ్చండి. మా నంబర్ స్క్రీన్ మీద డిస్‌ప్లే అయితే అవుతుంది. కస్టమర్ టు కస్టమర్ సేల్ చేస్తామండి. మీ మధ్యలో ఏ డీలర్ ఎవరు ఉండరు. ఇటు అమ్మేవాళ్ళకు మంచి ప్రైస్ వస్తుంది. ఇటు కొనుక్కునే వాళ్ళు కూడా రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుందండి. మేమే వస్తాము, వచ్చి వీడియో తీస్తాము. మా యూట్యూబ్ ఛానల్‌లో, ఫేస్‌బుక్ ఛానల్‌లో అట్లానే ఇన్‌స్టా ఛానల్‌లో కూడా మేము అప్‌లోడ్ చేస్తామండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు ఈ వెహికల్ గురించి పిన్ టు పిన్ చూపిస్తూ చెప్తాను. ఒకసారి మీరు కూడా క్లియర్‌గా చూసుకోవచ్చు. ముందుగా ఫ్రంట్ బానెట్ చూసుకోవచ్చండి. బానెట్ మీద ఎక్కడ స్క్రాచెస్ కానీ, డెంట్స్ కానీ అయితే ఏమీ లేవు. మీకు క్లియర్‌గా పిన్ టు పిన్ చూపిస్తాను. ఫ్రంట్ గ్రిల్ కూడా చూసుకోవచ్చు. గ్రిల్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం లేదు. హెడ్ ల్యాంప్స్ అండ్ ఫాగ్ లైట్స్ కూడా మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉన్నాయండి ఈ వెహికల్‌కి. రైట్ సైడ్ ఫెండర్ చూసుకోవచ్చు. మీకు క్లియర్‌గా వీడియోలో చూపిస్తున్నాను. పిన్ టు పిన్ మీకు చూపిస్తున్నానండి. ఫెండర్ మీద కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ, డెంట్స్ కానీ అయితే ఏం లేవు. టైర్ కండిషన్ చూసుకోవచ్చు. 80-90% ఉంది టైర్ కండిషన్ కూడా. డోర్ కూడా చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. మీకు పిన్ టు పిన్ చూపిస్తాను. గ్లాస్ కానీ, డోర్ కానీ ఎక్కడ చేంజ్ కాలేదు. గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాసే అండి. కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే అది. మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను. డోర్ జాయింట్స్ చూసుకోవచ్చు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. కంపెనీ నుంచి వచ్చిన డోర్ జాయింట్స్ అండి అది. మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను వెహికల్ గురించి. డోర్ పంచింగ్ చూసుకోవచ్చు. ఏమైనా యాక్సిడెంట్ అయితే వెహికల్ ఇక్కడే మీకు తెలిసిపోతుందండి. ఇది యాక్సిడెంటా, నాన్ యాక్సిడెంటా అని. చూసుకోవచ్చండి. కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ అట్లానే ఉంది ఈ వెహికల్‌కి. డోర్ పేస్టింగ్ కూడా చూసుకోవచ్చు. మీకు క్లియర్‌గా చూపిస్తున్నానండి. ఇంత క్లియర్‌గా ఎవరైతే మీకు చూపించరు. డిజైర్ కోసం నాకు చాలా మంది కాల్స్ చేశారండి. డిజైర్‌లో డీజిల్ కావాలి, ఆటోమేటిక్ వెహికల్ కావాలని చెప్పేసి. అలాంటోళ్ళ కోసం ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుందండి వెహికల్. మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూసుకోవచ్చండి. కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్ అలానే ఉంది వెహికల్ ఇది. ఈ వెహికల్‌కి 4 పవర్ విండోస్ వస్తాయండి. 4 కూడా వర్కింగ్ కండిషన్‌లో ఉన్నాయి. లాక్ అండ్ లాక్, ఆటో ఫోల్డింగ్ మిర్రర్ కూడా ఉంది. చూసుకోవచ్చు. మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. మీకు మీకు క్లియర్‌గా చూపిస్తున్నానండి. సీట్ కవర్స్ చూసుకోవచ్చు. 70-80% ఉన్నాయి సీట్ కవర్స్. మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను ఈ వెహికల్‌కి. కార్ కీ చూసుకోవచ్చండి. ఇలా ఉంటుంది కార్ కీ. కార్ కిలోమీటర్స్ కూడా చూపిస్తాను. 1,13,000 తిరిగిందండి. 1,13,354 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ వెహికల్ అండి ఇది. టాంపరింగ్ అయితే ఏం జరగలేదు వెహికల్‌కి. మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇది ఆటోమేటిక్ వెహికల్ ఇది. క్లచ్ ఉండదండి ఈ వెహికల్‌కి. ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ మాత్రమే ఉంటది. ఒకసారి మీకు వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూసుకోవచ్చు. సింగిల్ సెల్ఫ్‌లో అనేది వెహికల్ స్టార్ట్ అయింది. మీకు క్లియర్‌గా చూపిస్తున్నానండి. సింగిల్ సెల్ఫ్‌లో వెహికల్ అనేది స్టార్ట్ అయింది. చూసుకోవచ్చు. ఆర్‌పిఎం 1 లోపే ఉంది. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుందండి. మాన్యువల్ ఏసీ, ఆటోమేటిక్ గేర్స్ అయితే వస్తాయి. ఏసీ కూడా మంచి కూలింగ్ కండిషన్‌లో ఉంది. క్యాబిన్ కూడా చాలా ఫాస్ట్‌గా అనేది కూల్ అవుతుంది. మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను వెహికల్ గురించి. ఆటోమేటిక్ గేర్స్ వస్తాయండి వెహికల్‌కి. చూసుకోవచ్చు. గేర్ బాక్స్ నుంచి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు వెహికల్‌కి. స్టీరింగ్‌లో ఒకటి, డాష్‌బోర్డ్‌లో అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి ఈ వెహికల్‌కి. మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ సీట్ కవర్ చూసుకోవచ్చు. 70-80% ఉన్నాయి సీట్ కవర్స్ కూడా. రూఫ్ చూసుకోవచ్చండి. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. మిర్రర్ కూడా ఇచ్చారు దానికి. కవర్ కూడా ఎక్కడా పోలేదు వెహికల్‌కి. అలానే ఉంది. రూఫ్ లైట్ కూడా చూసుకోవచ్చు. వర్కింగ్‌లో ఉంది. దీనికి కవర్ కూడా పోలేదండి ఇంకా. చాలా నీట్‌గా వాడారు వెహికల్. మీకు క్లియర్‌గా చూపించాను. స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు. స్టీరింగ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉంది. బ్యాక్ డోర్ కూడా చూసుకోవచ్చు. మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను వెహికల్‌ని. చూసుకోవచ్చండి. చిన్న రెస్ట్ అయితే ఉందండి వెహికల్‌కి బ్యాక్ డోర్‌కి. మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. చూసుకోవచ్చు. మీకు క్లియర్‌గా రెస్ట్ అనేది చూపిస్తున్నానండి. చిన్న చిన్న రెస్ట్‌లు ఉన్నాయి అక్కడక్కడ. బ్యాక్ డోర్‌కి మాత్రం ఉన్నాయండి. రబ్బింగ్ చేపిచ్చేస్తే సరిపోతుందండి. పెద్ద ఇబ్బందేం ఉండదు. మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. గ్లాస్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ అట్లా ఉంది వెహికల్‌కి. ఎక్కడ గ్లాసులు కానీ, డోర్‌లు కానీ ఏం చేంజ్ కాలేదండి వెహికల్‌కి. మీకు మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. 2019 వెహికల్ అండి. బ్యాక్ సీట్స్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సీట్స్ కూడా అంతే 70-80% ఉన్నాయి. బ్యాక్ రేర్ ఏసీ వెంట్ కూడా ఉంటుంది వెహికల్‌కి. చూసుకోవచ్చు. బ్యాక్ నుంచి డాష్‌బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. ఆటోమేటిక్ గేర్స్ అయితే వస్తాయి వెహికల్‌కి. రూఫ్ కూడా చూసుకోవచ్చండి. రూఫ్ కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ అయితే లేదు. చాలా నీట్ కండిషన్‌లో ఉంది వెహికల్. మీకు పిన్ టు పిన్ ప్రతి పార్ట్ చూపిస్తానండి వెహికల్‌కి. ప్రతి పార్ట్ అయితే చూపిస్తాను ఈ వెహికల్ గురించి.
ఫైనాన్స్ కూడా ఇస్తారండి ఈ వెహికల్‌కి. బ్యాక్ బ్యాక్ డిక్కీ డోర్ చూసుకోవచ్చండి. వీడిఐ ఆటోమేటిక్ ఇది. డిక్కీ డోర్, డిక్కీ గ్లాస్ ఎక్కడ ఏం చేంజ్ కాలేదండి. కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ అట్లా ఉంది. డోర్ కూడా అలానే ఉందండి. డోర్ కూడా ఏం చేంజ్ కాలేదు. మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను పిన్ టు పిన్ ఈ వెహికల్ గురించి. బ్యాక్ డిక్కీ ఓపెన్ చేస్తాను చూసుకోవచ్చు ఒకసారి. వెహికల్ అయితే సూపర్ కండిషన్‌లో ఉందండి. అసలు ఇంజిన్ అయితే ఏమి ప్రాబ్లమ్ లేదు. వెహికల్ ఆ బ్యాక్ డోర్ మీదే కొంచెం లైట్‌గా రస్ట్ ఉంది గానీ, ఇంజిన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉందండి. ఇంజిన్ గానీ, సస్పెన్షన్ గానీ మంచి వర్కింగ్ కండిషన్‌లో ఉంది. మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూసుకోవచ్చండి. బ్యాక్ డిక్కీ కూడా చూసుకోవచ్చు. మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నాను ఈ వెహికల్ గురించి. డిజైర్‌ల గురించి నాకు ఎక్కడి నుంచో కాల్ చేస్తున్నారండి. ఆఖరికి చిత్తూరు నుంచి కూడా నాకు కాల్స్ వస్తున్నాయి. అటు చిత్తూరు, తెలంగాణ నుంచి కూడా నాకు కాల్స్ వస్తున్నాయండి. ఆళ్ళు ఇక్కడి దాకా రాకుండానే నేను వెహికల్ ఎలా ఉందనేది ఇక్కడే చూపిచ్చేస్తున్నాను వీడియోలో. చూసుకోవచ్చు. మీకు క్లియర్‌గా చూపిస్తాను. డోర్ పేస్టింగ్ కూడా చూసుకోవచ్చు. డోర్ పేస్టింగ్ కూడా ఎక్కడా పోలేదు. కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్ అట్లానే ఉందండి ఈ వెహికల్‌కి. చూసుకోవచ్చు. డీజిల్ బండి. మీకు లోకల్‌లోనే సిటీలోనే 20 దాకా మైలేజ్ వచ్చే బండండి ఇది. హైవే ఎక్కితే 24, 25 దాకా వస్తాయండి మైలేజ్‌లు ఇవి. ఈ టైర్ కూడా చూసుకోవచ్చు. 89% ఉన్నాయి. సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉంది. ఇక్కడ చూసుకోవచ్చండి చిన్న స్క్రాచ్ అయితే ఉంది. ఇదంతా రబ్బింగ్ చేపిచ్చేస్తే మొత్తం పోతుందండి. పెద్ద ఇబ్బందే కాదు. మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే ఇంజిన్ చూసుకోవాలండి. ఇంజిన్, సస్పెన్షన్ అన్నీ ఎలా ఉన్నాయో అది చూసుకోవాలి. మీకు క్లియర్‌గా చూపిస్తాను. బ్యాక్ సీట్స్ కూడా చూసుకోవచ్చు. ఇటు నుంచి కూడా రూఫ్ కూడా చూసుకోవచ్చు. నీట్ కండిషన్‌లో ఉంది ఇంటీరియర్ కూడా. ఈ డోర్ కూడా చూసుకోవచ్చండి. ఎక్కడ డోర్‌లు కానీ, గ్లాసులు కానీ ఏం చేంజ్ కాలేదు వెహికల్‌కి. మీకు పిన్ టు పిన్ అయితే చూపిస్తాను. డీజిల్ బండి అండి ఇది. ఫైనాన్స్ కూడా వస్తుందండి ఈ వెహికల్‌కి. చూసుకోవచ్చు. గ్లాస్ కూడా ఎక్కడ ఏం చేంజ్ కాలేదు. కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ అట్లా ఉంది. డోర్ పేస్టింగ్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చిన పేస్టింగ్ ఎలా ఉందండి. స్టీరింగ్ నుంచి అయితే ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. స్టీరింగ్ కూడా చాలా స్మూత్‌గా ఉంది. గేర్ బాక్స్ కూడా అసలు ఏం ప్రాబ్లమ్ లేదు వెహికల్‌కి. నేను క్లియర్‌గా చూపిస్తాను. మాన్యువల్ ఏసీ అయితే వస్తుందండి. కంపెనీ నుంచి వచ్చే మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది. 4 స్పీకర్లు కూడా మంచి వర్కింగ్‌లో ఉన్నాయండి. మంచి సౌండ్ అయితే వస్తుంది స్పీకర్ల నుంచి కూడా. మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను వెహికల్ గురించి. డోర్ పంచింగ్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ అట్లానే ఉందండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. కానీ బ్యాక్ రైట్ సైడ్ డోర్‌కే అండి కొంచెం లైట్‌గా రస్ట్ ఉంది. అది పెద్ద ఇబ్బందేం కాదండి వెహికల్‌కి అది. ఇది దుమ్మండి అది. మీకు క్లియర్‌గా చూపిస్తాను చూసుకోవచ్చు. అది దుమ్మది వాష్ చేపిస్తే పోతుంది. మీకు క్లియర్‌గా పిన్ టు పిన్ అయితే చూపిస్తున్నాను. బ్యాక్ కూడా చూసుకోవచ్చు పంచింగు. కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ అట్లానే ఉంది. నేను చూపించే ప్రతి వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికలేనండి. నేను క్లియర్‌గా ప్రతి వెహికల్‌ని క్లియర్‌గా పిన్ టు పిన్ చూపిస్తున్నాను. కార్ ఇంజిన్ కూడా చూపిస్తాను. ఒకసారి చూసుకోవచ్చు. చూసుకోవచ్చండి. కార్ ఇంజిన్ కూడా చూపిస్తాను. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. ఇంజిన్ కూడా చాలా అంటే చాలా స్మూత్‌గా ఉంది ఇది. చూసుకోవచ్చండి. మీకు ఇంజిన్ అనేది చాలా క్లియర్‌గా చూపిస్తున్నాను. చూసుకోవచ్చు. రైట్ హ్యాప్రాన్ చూసుకోవచ్చు. రైట్ హ్యాప్రాన్ నుంచి ఎక్కడ రెస్ట్ అయితే లేదండి. అంటే మనం ఫస్ట్ మెయిన్ చూసుకోవాల్సింది హ్యాప్రాన్సేనండి. హ్యాప్రాన్స్‌కి అయితే రెస్ట్ అయితే ఏమీ లేదు. బాడీకి మాత్రం లైట్‌గా అక్కడక్కడ లైట్‌గా ఉంది కానీ డోర్ మీద ఎక్కడా రెస్ట్ అనేది లేదండి ఈ వెహికల్‌కి. బ్యాటరీ కూడా మంచి నీట్ కండిషన్‌లో ఉందండి. లెఫ్ట్ హ్యాప్రాన్ కూడా చూసుకోవచ్చు. హ్యాప్రాన్స్‌కి మనం మెయిన్ ముందు చూడాల్సిన హ్యాప్రాన్ అండి. ఆటిలకైతే రెస్ట్ ఏం లేదు కాబట్టి బండికి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. బానెట్ పట్టీ కూడా చూసుకోవచ్చు. పట్టీ కూడా ఎక్కడ ప్రాబ్లమ్ అయితే లేదండి. కంపెనీ నుంచి వచ్చిన పట్టీ అట్లానే ఉంది వెహికల్ కంపెనీ నుంచి వచ్చిన పట్టీ అట్లానే ఉందండి వెహికల్‌కి. చూసుకోవచ్చండి. ఒకసారి బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. సింగిల్ సెల్ఫ్ అయితే బండి స్టార్ట్ అవుతుందండి. అసలు నేను యాక్చువల్‌గా ఈ వీడియో అనేది నేను కార్ దగ్గర నుంచే వీడియో తీశాను. కానీ అక్కడ మైక్ ఏదో ప్రాబ్లమ్ వచ్చి వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు. నేను సెపరేట్‌గా దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను బండి అయితే స్టార్ట్ చేశానండి. నేను ఆ వీడియోలో నేను ఆ బండి సౌండ్ కూడా ఇంజిన్ సౌండ్ కూడా నేను ఇనిపించడానికి ట్రై చేశాను. కానీ స్పీకర్ ఏదో అదే మైక్ ఏదో ప్రాబ్లమ్ వచ్చి కొంచెం వాయిస్ అనేది అక్కడ రికార్డ్ అవ్వలేదు. నేను సెపరేట్‌గా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. బండి అయితే చాలా అంటే చాలా స్మూత్ కండిషన్‌లో ఉందండి. అసలు ఇంజిన్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. డీజిల్ బండి అండి ఇది. ఆటోమేటిక్ బండి అది. ఈ కారు ప్రైస్ వచ్చేసి 6,30,000 చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. కొంచెం లిటిల్ బిట్ నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఫైనాన్స్ కూడా మేమే అవైలబిలిటీ ఇస్తామండి. ఈ కారు గురించి ఇంకేం డీటెయిల్స్ కావాలన్నా సరే స్క్రీన్ మీద నంబర్ ఉంటుంది. కాల్ చేయొచ్చండి. మీ దగ్గర కారు ఉన్నా సరే అమ్మాలనుకుంటే మమ్మల్ని అది కూడా మీ దగ్గర ఏమైనా కారు ఉండి అది అమ్మాలనుకున్నా సరే దాని గురించి కూడా మమ్మల్ని సంప్రదించొచ్చు. ఓకే అండి. థాంక్ యూ.